నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సైడ్ మీది నాకు తెలియదు, మీరు సోనియాని ఇష్టపడడం. That all came with we are working for almost ఒక 2.5-3 years నుండి కలిసి పనిచేస్తున్నాం. ఫ్లైహేలో షీఈస్ టేకింగ్ ఏ మేజర్ రోల్. ఆపరేషన్స్ అంతా కూడా సోనియానే చూసుకుంటారు. సో దట్స్ హౌ వీ కనెక్టెడ్ అండ్ ఐ లైక్ హర్. తన వర్క్ స్టైల్ కావచ్చు, తనలో చాలా విషయాలు నచ్చి. దెన్ మాకన్నా ముందు మా పేరెంట్స్ దే ఇనిషియేటెడ్ దిస్. అవునా? యా. లేటర్ కొంచెం టైం తీసుకున్నాము అండ్ ఫైనల్లీ ఎస్. యా. సో యాక్చువల్లీ తను చాలా అవుట్గోయింగ్గా కనిపిస్తారు యష్, మీరేమో చాలా క్వైట్. అంటే ఆల్దో యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్, కొంచెం మీరు ఇంట్రోవర్ట్ లానే కనిపిస్తారు. ఇంట్రోవర్ట్ అంటే ఒక 15-16 ఇయర్స్ యూఎస్లో ఉన్నాను కదా. సో ఏమో మరి అక్కడ పరిస్థితి అనవసరంగా ఎక్కువ గట్టిగా కూడా మాట్లాడడం అక్కడ అది కరెక్ట్, అది అలవాటైందేమో. బట్ సోనియా ఈజ్ లైక్ చాలా ఫైర్ బ్రాండ్ లా ఉంటుంది. అవును, కనిపిస్తుంది. నేను ఇన్ఫాక్ట్ ఐ యూస్ టు వండర్, దిశా ఫిల్మ్లో చూసినప్పుడే, అంత బోల్డ్ ఫిల్మ్ తను అటెంప్ట్ చేసినప్పుడే అనుకున్నాం అందరం ఈ రోల్. అండ్ ఆ టైంలో నాకు గుర్తు ఆర్జీవి గారు వాజ్ ఆల్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హర్. అసలు ఫెనామినల్ యాక్టింగ్ అని చెప్పి. మీకేమనిపించింది తను అప్పుడు చూసినప్పుడు? అప్పుడు నాకు సోనియా అసలు నాకు పరిచయం చాలా తక్కువ అండి. అప్పుడు పరిచయం కూడా లేదు, జస్ట్ ఒక ఏదో ఆర్జీవి గారు మూవీ చేస్తుంది అనేది. బట్ నాకు కూడా అనిపించింది అంటే ఆర్జీవి గారు అంటే కొంచెం ఇట్లా బోల్డ్ కైండ్ ఆఫ్ మూవీస్ తీస్తారు. ఆర్జీవి గర్ల్, ఆర్జీవి హీరోయిన్ అంటారు కదా. సో అటువంటి దాంట్లో కూడా తను ఇప్పుడు ఆర్జీవి షీఈ్ ఎ సోషల్ వర్కర్, యాక్టివిస్ట్ లాగా ఉంటుండే కదా. సో దాంట్లో కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళ వైఫ్ అప్పుడు తను ప్రెగ్నెంట్ అనుకుంటా. సో బై ద టైమ్ ఆ సినిమా షూట్ అయిపోయే వరకు ఆమెకు షీ డెలివర్డ్ బేబీ గర్ల్. అప్పుడు కూడా ఆర్జీవి గారితో ఒక ఇంటర్వ్యూ పెట్టించి ఆ అమ్మాయికి ఎట్లా ఫండ్స్ రేజ్ చేయాలి, ఆ చిన్న పాపకి పుట్టిన పాపకి ఎలా ఫండ్స్ రేజ్ చేయాలి. ఆ పాప డెలివరీ అయిన తర్వాత షీ వెంట్ ఆల్ ద వే టు దేర్ ప్లేస్ అండ్ అక్కడ ఆ పాపని ఐ మీన్ డెలివరీ అయిన రోజు చూసుకొని కావాల్సిన ఐటమ్ ఏంటి, బేసిక్ నీడ్స్ ఇచ్చి అండ్ కొంత డబ్బులు ఇచ్చి అండ్ స్టిల్ టుడే షీల్ టేక్ కేర్ ఆఫ్ దట్ బేబీ. అవునా? యా, ఇట్స్ వండర్ఫుల్. ఎవరు ఊహించారండి? ఒకటి ఫస్ట్ ఒక యాక్టర్కి అలాంటి బెంట్ ఆఫ్ మైండ్ ఉంది అని అనుకోరు. బట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది యాక్టివిస్ట్కి యాక్టర్ అయ్యే అవకాశం వచ్చింది. షీఈ్ మోర్ ఆఫ్ యాక్టివిస్ట్ అండి. యాక్టర్ అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 మూవీస్ ఏమో చేసినట్టున్నారు. బట్ అది లైక్ ఎవ్రీ మంత్లో ఒక 3-4 డేస్ షూటింగ్ చేస్తే మిగతా అంతా కూడా షీ యూస్ టు స్పెండ్ మ్యాక్సిమం టైమ్ యాజ్ అన్ యాక్టివిస్ట్. అదే యాజ్ అన్ యాక్టివిస్ట్. సో ఈ మధ్య బిగ్ బాస్లో చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి, చాలా బురద వేశారు తన మీద. అండ్ మీరు అప్సెట్ అయ్యారు ఆ టైంలో? బికాస్ హోమ్లీగా చూసిన సైడ్ మీరు వేరు, బట్ ఇలాగ పబ్లిక్ సైడ్లో కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా? డెఫినెట్గా అండి. ఇబ్బంది ఇన్ ద సెన్స్ అంటే నా ఇబ్బంది ఏంటంటే సోనియా అంటే రాంగ్గా పోర్ట్రే చేశారనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూపించింది దట్స్ నాట్ సోనియా. ఐ మీన్ అక్కడ నేను సోనియాతో మాట్లాడినప్పుడు ఏంటంటే అక్కడ జరిగిన దాంట్లో కొంతవరకు చూపించారనేది తను కొన్ని ఇంటర్వ్యూస్, నాతో కాదు ఇంటర్వ్యూస్లో చెప్తే చూసాను అది కూడా నేను. బట్ ఆఫ్టర్ మా ఇద్దరి మధ్యలో ఆ కన్వర్జేషన్స్ ఎప్పుడు రాలే, ఎట్లా చూపించారు ఏంటి అని అసలు ఏం మాట్లాడుకోలేదు ఇప్పటివరకు కూడా. వెళ్ళే ముందు మీరు పర్మిషన్ అడిగిందా, లేకపోతే నేను వెళ్తున్నాను? ఐ వాస్ ద వన్ హూ ఎంకరేజ్డ్ హర్ టు గో. బికాస్ అంటే 2-3 సీజన్స్లో అప్పుడప్పుడు చూస్తుంటే బిగ్ బాస్లో ఐ లైక్ ద కాన్సెప్ట్. అసలు లైఫ్ చేంజింగ్ షో అనేది నమ్ముతున్నాను. అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు మనం అని అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మనం అట్లాంటి సినారియో మనం క్రియేట్ చేయలేము కదా, ఎవరు కూడా క్రియేట్ చేయలేరు. ఆ ప్రెషర్లో అట్లాంటి పరిస్థితుల్లో ఒక మనిషి ఎలా ఉంటారు, దట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను. లాస్ట్ 4-5 డేస్ వరకు కూడా కన్ఫర్మ్ చేయలేదు. లాస్ట్ 5 డేస్కి షీ కన్ఫర్మ్డ్ అండ్ షీ లెఫ్ట్. Did you miss her a lot వెళ్ళినప్పుడు? మిస్ వెళ్ళినప్పుడు అతపతా ఉంది ఆఫ్ కోర్స్, బట్ ఫోన్ లేదు. నేను చూస్తున్నా, మనం అందరూ చూస్తాం దాన్ని, తను నన్ను చూడదు. బట్ ఐ స్టిల్ మిస్ హర్. ఐ మిస్డ్ హర్. సో అఫ్ కోర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఐ రిమెంబర్ మనకు ఫోన్ కాల్ అయింది మధ్యలో. ఎవరో చాలా ఘోరమైన వీడియోలు పెడుతున్నారు, నేను సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేస్తా అని చెప్పి. చాలా అది తీయించేసారా? వాస్ దట్ సాల్వ్డ్ అండి? నో అండి, ద కేస్ వాజ్ లాంచ్డ్. బట్ ద థింగ్ ఈజ్ అంటే ఐ డోంట్ నో, ఇక్కడ ఇప్పుడు నేను ఆ దేశంలో నుండి వచ్చాను, ఇక్కడ నాకు అసలు తెలిసిన చాలా తక్కువ మంది. వెళ్ళినా కానీ పోలీస్ వాళ్ళు చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. దే రియలీ హెల్ప్డ్ అస్. ఐ అప్రిషియేట్ దట్. నా మైండ్లో ఏముండేదంటే యూఎస్కి వెళ్ళే ముందు పోలీస్ వాళ్ళు అంటే ఏదో సినిమాలో చూపించినట్టు వెళ్ళగానే అక్కడ బయట కూర్చోమంటారు అనేది కాదు. ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు వాళ్ళు నేను వెళ్ళగానే బాగా రిసీవ్ చేసుకున్నారు, ఇష్యూ చూసుకున్నారు. అండ్ ఇప్పుడు బిగ్ బాస్లో ఉంది కాబట్టి కొంచెం
నేను అన్నాను సెలబ్రిటీ బిగ్ బాస్లో ఉంది కాబట్టి మీరు ఇట్లా చూస్తున్నారా అని అడిగితే నేను ఉన్నప్పుడు వేరే ఒక అమ్మాయి వచ్చింది. సో ఆమెకి ఎవరో వేరే వాళ్ళు ఏదో కాల్ చేసి ఏదో వాళ్ళ పాత కాన్వర్జేషన్ ఏదో పంపించి కూడా బ్లాక్మెయిల్ చేస్తానని అంటుండేవాళ్ళు. సో దానికి కూడా దే రియాక్టెడ్ వెరీ వెల్. ఐ రియలీ అప్రిషియేట్ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్. దట్స్ గ్రేట్, దట్స్ వండర్ఫుల్. కానీ యష్ తనని అలా పోర్ట్రే చేయడానికి ఏంటి కారణం అంటారు? ఐ డోంట్ నో అండి, సపరేట్గా ఎవరో అట్లా పగబెట్టుకొని ఇట్లా చేశారని నేను అనుకోను. బిగ్ బాస్ ఈజ్ అంటే నో వన్ కి డీకోడ్ బిగ్ బాస్ అండి. అక్కడ వాళ్ళకి కావాల్సింది అంటే ఏది బెస్ట్గా టీఆర్పీ వస్తే చూపిస్తారని అనుకుంటున్నాను నేను. అంతే, అలాగే అంటారు. రైట్ తీసుకున్నారైతే మీరు. అంతే దాన్ని అంతకన్నా మనం ఏం చేయలేము అంతే. చాలా ఐ వాజ్ ఆల్సో వండరింగ్, అంటే ఇది అడగచ్చు అడగకూడదు కూడా నాకు తెలియదు. బిఫోర్ వి టాక్ ఐ వాంట్ టు టాక్ ఆల్ అబౌట్ హర్ అదర్ యాంగిల్. తను సోషల్ వర్క్ యాక్టివిస్ట్ అంటే ఎవరికి అర్థం కాదు తను చేసిన వర్క్ ఇంత ఉందా అని. కాబట్టి ఐ వాంట్ నో మోర్. బట్ తన మీద రకరకాల ఇవి వచ్చాయి. తను ఆల్రెడీ తన పెళ్ళి అయిపోయింది అది తనకు ఆన్సర్ కూడా బోల్డ్గా చెప్పింది తను. సో మరి వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? అంటే అవన్నీ పట్టించుకోవడానికి ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. అంటే అసలు ఆ కామెంట్స్ ఏదో అంటున్నారు అసలు అంత టైం లేదు చూడడానికి. ఒకవేళ మా ఎంప్లాయీస్ కానీ ఎవరైనా వచ్చి చెప్పినా కానీ ఐ నో సోనియా, రైట్? ఐ నో సోనియా ఫ్రమ్ ద పాస్ట్ 3 years. మీరు ఏదో వీడియో చూపించి అక్కడ చూపిస్తే కాదు కదా అది. ఐ నో సోనియా ఫ్రమ్ పాస్ట్ 3 years. అంతకన్నా ముందు కూడా అంటే ఇప్పుడు ఒక మనిషి ఏంటని తెలుసుకోవడానికి 2.5 years ఇస్ అ బిగ్ టైం. అండ్ మేము మాట్లాడుకునేది అంటే వాట్ ఎవర్ ఎవ్రీ డే కానీ మేము మాట్లాడుకునే విషయాలు ఏంటివి అండ్ తను ఏం ఆలోచిస్తుంది అనేది నాకు తెలుసు కదా. సో ఏదో వీడియోలో చూపించారు బిగ్ బాస్ హౌస్లో తను అరిచింది, తను చాలా ఫైర్ బ్రాండ్ లాగా ఉంది, లేదా ఇంకేదో అక్కడ ఉండే ప్రెజర్ సిచ్యువేషన్స్లో తను మాట్లాడినవన్నీ మాట్లాడితే ఐ డోంట్ యూన్ మైండ్. యూ డోంట్ టేక్ దట్ టు హార్ట్ అట్ ఆల్. హార్డ్ వర్క్ ఇక్కడ కూడా రాదు. సూపర్. అయితే చాలా కంప్లీట్గా మీరు దిల్ జాన్ సోనియా పే అన్నట్టు పాడారు ఎప్పుడైనా పాట? పాట తెలుసు కదా? ఉంది, తెలుసు. సోనియా పాడింది 2 పాటలు ఏమో పాడింది బిగ్ బాస్ హౌస్ లో. నాగార్జున గారు పాడమంటే బయటకు వచ్చాక ఎవరిని కలిసి తను? ఫస్ట్ నేనే కలిసాను. ఐ వెంట్ హర్ టు ఎక్కడ రిసీవ్ చేసుకున్నారు? అక్కడ ఒక హోటల్ అడ్రస్ ఇచ్చారు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఐ మీన్ లైక్ దే షేర్డ్ ఏ లొకేషన్. 4 weeks ఆఫ్ స్టేయింగ్ అవేనా? 4 weeks, 30 days. ఎట్లా అనిపించిందో? ఐ రియలీ మిస్ హర్ బట్ ఐఎమ్ బిజీ. కావాలని ఇంకా కొంచెం ఆల్రెడీ బిజీ ఉంటా, ఇంకా కొంచెం బిజీ వేరే వర్క్స్ పెట్టుకున్నాను. కానీ సో మొత్తానికి అయితే తను బయటకు వచ్చేసింది. ఐ థింక్ ఇట్ టుక్ హర్ సమ్ టైమ్. మీరు తన్ని చాలా సపోర్టివ్గా తనకైన కాంట్రవర్సీస్కి దానికి ప్యాంపర్ చేయడానికి ఆచి తీసుకెళ్లారు కదా? వి వెంట్ దుబాయ్. యాక్చువల్గా రాగానే ఐ ఆస్క్డ్ హర్ దట్ విల్ గో సమ్వేర్ ఎల్స్, అంటే దుబాయ్ కానీ ఎక్కడికైనా వెళ్దామా అంటే ఐ ఆల్రెడీ బుక్ ద టికెట్స్ అండ్ మన టూరిజం కంపెనీ ఉంది కదా మంది, వి ఆల్రెడీ బుక్ ద టికెట్స్ అండ్ ఐ సెడ్ వెళ్దామా అంటే షీ సెడ్ ఎందుకు అంటే బిఫోర్ దట్ సాటర్డే తను ఎవిక్ట్ అయ్యారు, సండే మొత్తం కూడా హోటల్లో చూసారు, తన వీడియోస్ అవన్నీ చూసారు. షీ కేమ్ అండ్ ఒక 1 minute మాట్లాడిన తర్వాత ఏడ్చిందా మనలో? అసలు అంటే లైక్ నన్ను చూసి ఎమోషన్ అయింది. అంటే ఐ మీన్ లైక్ అది కూడా 30 seconds అంతే, షోయింగ్ దట్ షీ మిస్ మీ. అండ్ ఆఫ్టర్ దట్ ఐ టోల్డ్ దుబాయ్కి వెళ్దాం అన్నాను. ఎందుకు ఏమైనా నెగిటివిటీ అట్లా వచ్చిందని అట్లా ఫీల్ అవుతున్నావా అని. నో ఊరికి వెళ్దామని అన్నాను. వీ వెంట్ టు దుబాయ్ ఫర్ 2 days అండ్ వచ్చిన తర్వాత ఆ దుబాయ్లో కూడా మేము అసలు బిగ్ బాస్ ది నథింగ్. We had a very good time there. బుర్జ్ ఖలీఫా సాక్షిగా అని మళ్ళీ మీరు ప్రపోజ్ చేశారేమో? అసలు ప్రపోజ్ ఏం లేదు, కానీ మేము అక్కడే ఉన్నామంటే ఐ మీన్ లైక్ ఎక్కడికి వెళ్ళలేదు. జస్ట్ వి టుక్ సమ్ టైమ్ అండ్ రెస్ట్ అండ్ వి కేమ్ హియర్. 2 daysలో ఒక 2 days ఏదో ఇంటర్వ్యూస్, షీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ ద ఇంటర్వ్యూస్ ఆల్సో. బట్ చాలామంది ఏం చెప్పారంటే అంతెందుకు దుబాయ్కి వెళ్తే కూడా భయపడి దుబాయ్కి పారిపోయింది అట్లా రాశారు. దుబాయ్కి పారిపోయింది. భయపడడం ఏముంది ఇందులో? ఎలాగో తిరిగి రావాలి కదా. ఎన్ని రోజులు ఉంటారు దుబాయ్లో? పర్మనెంట్ గా నెగిటివిటీ ఫేస్ చేయలేక దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ రూమర్స్ వచ్చాయి. ఇది కొత్త ప్రపంచం మీకు యష్. మీకు ఇదంతా విద్య అవన్నీ ఉంటుంది, మీకు మీ ఎడ్యుకేషన్ తర్వాత సెటిల్మెంట్ ఇవి ఇక్కడ ఇదంతా అర్థం కాని విషయం ఏంటంటే ఇంతమందికి అంత టైం ఎక్కడ ఉన్నాను. ఒక వీడియో చూస్తున్నారు, అరే బాబు మంచిగా ఉంటే తీసుకోండి, లేకపోతే సరే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్, అంటే you have all the rights to throw whatever you want on internet. కానీ అంత టైం పెట్టుకొని ఎంత కామెంట్స్ పెట్టడం ఎంత ఉందో తెలీదు. బట్ వాళ్ళకు రైట్ కూర్చుని మాట్లాడుకుందామా మెల్లిగా? Sure. సో ఐ వాస్